దయ్యము ప్రేరేపిస్తుంది, దేవుడు ప్రేరేపిస్తాడు. దయ్యపు ప్రేరేపణలు ఏంటియో, దేవుని ప్రేరేపణలు ఏంటియో నువ్వు ప్రార్థన చేసి నువ్వు బైబిల్ చదివినప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు ప్రార్థనే చేయకుండా నువ్వు బైబిలే చదవకపోతే నిన్ను మందు కూడా తాగమంటుంది. హల్లెలూయా. బైబిల్లో ఉన్నది. పాత నిబంధనలో కష్టం చేసిన వాడు మద్యమును ఆ కష్టం మర్చిపోవడం కొరకు తాగుమని ఉన్నది. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి మద్యము సేవించి మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారము కలదు అని చెప్పి బైబిల్లో రాయబడ్డది. ఇడు కొత్త నిబంధనకు రాడు కదా, దొరికింది ఒక వాక్యం, దీన్ని పట్టుకొని పోతగాడవుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే పాత నిబంధనలో దానియేలు ద్రాక్షరసాన్ని ముట్టాడా? ముట్టలే. ఎప్పుడైతే తన హృదయాన్ని తను కాపాడుకున్నాడో అప్పుడే దేవుడు ఆ ఐగుప్తు దేశములో ఉన్న ఆ బబులోను దేశములో ఉన్న మరి జ్ఞానుల కంటే, పండితుల కంటే, గొప్ప గొప్ప వ్యక్తుల కంటే లేని జ్ఞానాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడట. దర్శనాన్ని వివరించగల జ్ఞానాన్ని దేవుడు తనకి